తామధైష హృదిన్యస్యా దదౌ తల్ప తలేతనుం నిమీల్య చ తదీయాంగ సౌకుమార్యమసి స్వదత్. అధా పై విధంగా సంభాషణ జరిగాక ఏషః ఈ నరుడు ఆ ప్రియురాలైన దమయంతి హృది రొమ్మునందు న్యస్థ ఉంచుకొని తల్పతలే పడకపై తనుం దేహాన్ని దదౌ ఉంచాడు, అంటే పడుకున్నాడు. తథా అలాగే నిమీల్య ఆనంద అనుభూతి చేత కళ్ళను మూసి తదీయాంగ సౌకుమార్యం దమయంతికి సంబంధించిన శరీరము యొక్క సౌకుమార్యాన్ని మెత్తదనాన్ని అసిస్వదచ్చ అనుభవించాడు. పై విధంగా మాట్లాడిన తరువాత నరుడు ప్రియురాలైన దమయంతిని తన రొమ్ముపై ఆనించుకొని సజ్జ మీద పడుకొని అలాగే ఆమె యొక్క సుకుమార శరీర స్పర్శ చేత కలిగిన ఆనంద అనుభూతి వలన కళ్ళు మూసి ఆమె శరీరము యొక్క సౌకుమార్యాన్ని అనుభవించారు. న్యస్య తస్యాః కుచద్వంద్వే మధ్యే నీవినివేశ్య చ స పాణీ సఫలం చక్రే తత్కరగ్రహణశ్రమం. సహా నరుడు తస్యాః ఆ దమయంతి యొక్క కుచద్వందే చనుదోయిపై న్యస్యా చేతి నుండి మధ్యే నీవి కోక ముడి నడుమ నివేశ్య హస్తాన్ని పెట్టి పానీహ తన హస్తాలతో తత్కరగ్రహణ శ్రమం ఆ దమయంతి యొక్క చెయ్యి యొక్క గ్రహణాన్ని వాళ్ళు తీసుకోవటం వల్ల శ్రమం ఆయాసాన్ని సఫలం సార్థకంగా చక్రే చేశాడు. ప్రియురాలి స్పర్శ అలాంటి దానికంతటికీ మహాఫలమని అర్థంట. నరుడు దమయంతి చనుదోయిపై హస్తముంచి పిదప ఆమె చీరముడిలోనికి హస్తాన్ని పోనిచ్చి తన హస్తం దమయంతి పాణిగ్రహణం చేసిన పరిశ్రమను సఫలం చేసి స్థాపితాము స్వస్య తాం ముదాముముదే వహన్. దుద్వహన కర్తృత్వ మాచష్టే స్పష్టమాత్మనః ముదా సంతోషంతో స్వస్యాతనయ ఉపరి రొమ్ము మీద స్థాపితాముంచుకోబడి తాం ఆ దమయంతిని వహన్ మూస్తూ ముముదే సంతోషించ. తదా అలాగే ఆత్మనః తదుద్వహన కర్తవ్యం ఆమె యొక్క ఉద్వహన మోయటంలో వివాహంలో కర్తృత్వం కర్తగా ఉండట స్పష్టం స్ఫుటంగా అచేష్టా చెప్పారు. వివాహం చేసుకున్న వాడికి ఇలా తన రొమ్ముపై ఆమెను మోయట అర్హత లేదు కదా అని అర్థం. ఆ నరుడు సంతోషంతో తన రొమ్ముపై ప్రియురాలిని మోస్తూ ఆనందం పొందాడు. అలా తలపై ఆమెను మోస్తూ ఆమెను పరిణయమవుటంలో తన అధికారాన్ని స్పష్టపరచాడు. భర్తలాగా వివాహం చేసుకున్న వాడికి అలాగే తన రొమ్ముపై మోయటానికి అర్హత లేదు కదా అనేటు అన్నాడు. నాకు తెలియదు. స్విద్వత్కరాంగులీలుప్త కస్తూరీ లేపముద్రయ హూత్కార్య పీడితా చక్రే సఖీషు ప్రియాస్థనౌ. సహా ఆ నరుడు ప్రియాస్థనౌ అంటే ప్రియురాలైనటువంటి చనుదోయిని స్విధ్యత్ చెమర్చిన కరాంగుళి చేతి వ్రేళ్లచే లుప్తా లోపించిన కస్తూరి కస్తూరి యొక్క లేప పూత యొక్క ముద్రయా చిహ్నం చేత సఖీషు చెలికెత్తల మధ్య
ఫూత్కార ఫూ అనే నోటి గాలిచే గోదటం చేత పోగొట్టబడిన పీడిత నొప్పి కలవాడినిగా చక్రే చేశారు. నలమహారాజు ప్రియురాలైన దమయంతి సనుదోయి పైన కస్తూరి చేత వ్రాయబడిన మకరకాది పత్రావళి చెమర్చి తన చేతితో స్తనాలను మర్దించడం వల్ల తుడిచి పారేశాడు. అంటే నరుడు దమయంతి తనుదోయిని తాకగానే వాటి మీద సాత్విక భావమైన చెమట అనేటువంటిది ఉంటుంది కనుక ఏర్పడుతుంది కనుక చెలికత్తెలు ఆ చనుదోయి మీద ఫూ అనే నోటి గాలితో తాకించి ఆ బాధకు ఉపశాంతి కల్పించటానికి ప్రయత్ని తత్కుచే నఖమారోప్య చమత్కుర్వంత ఏక్షితః వాది తాం హుదిస్థం తే కిం మామభివదేశనః. సహ ఆనడు తత్కుచే ఆ దమయంతి యొక్క కుచే స్థనం మీద నఖం గోటిని ఆరోప్య గుచ్చి చమత్కుర్వన్ తానే ఆశ్చర్యంతో గగుర్పాటు పొందినవాడు తయా ఆ దమయంతి చేత ఈక్షిత చిరునగముతో చూడబడినవాడై ఏషః ఈ నఖ గోరు తేని యొక్క హృదయంలో మాం నలుడనైన నన్ను నాభినత్కిం ఛేదిస్తి గాయపరచలేదా అని, అంటే గాయపరిచింది. కాకపోతే నా శరీరంలో గగుర్పాట్లు ఎలా ఏర్పడ్డాయని తాం ఆ దమయంతితో అవాదీన్ అంటే చెప్పాడు. ఆ నరుడు దమయంతి యొక్క స్థనంపై గోటిని నాటి తానే ఆశ్చర్యంతో గగుర్పాటు పడుతూ దమయంతి తండ్రి మందహాసంతో చూడగా ఈ గోరు హృదయంలో ఉన్న నరుడనైన నన్ను గాయపరచదా ఏమిటి? తప్పక గాయపరుస్తుంది. కాకపోతే నా శరీరంలో గగుర్పాటు వల్ల రోమాంచలాలు ఎలా ఏర్పడతాయని ఎదురు ప్రశ్న వేసి అహో అనౌచితీయంతే హృది శుద్ధేప్యశుద్ధవత్ అంకః కలైరివా కల్పి నఖైతేక్షణ ముఖైర్మమ. హే ప్రియే ప్రియురాల, తీక్షణ వాడికల మఖై వాక్కులు కలిగిన ముఖై వాక్కులు కలిగిన కలైరివ దుష్టులలాగా మమా నాయక్ నఖై గోళ్ళ శుద్ధేపి దోషం లేనిదైన తే నీ యొక్క హృదయంలో అంటే రొమ్ము పైన స్థనాలలో అశుద్ధవత్ శుద్ధం కాని దానిలాగా అంకః కళంకం చిహ్నం అకల్పి కల్పింపబడింది. అహో ఎంత కష్టం! ఇయం ఈ దోషారోపణ అనౌచితి అయుక్తమైంది. ప్రియురాల, తీక్షణమైన ముఖాలు కల అంటే క్రూర వచనాలు కల దుష్టులు దోషం లేని వాళ్ళ మీద కళంకాన్ని ఆరోపించినట్లుగా తీక్షణ ముఖాలు కలగ వాడిమి గల కొనలు కలిగిన నా గోళ్ళు దోషం లేని నీ స్తనాలపై కళంకాన్ని కల్పించి అలా దోషం లేని వాటిపై కళంకాన్ని కల్పించటం ఆశ్చర్యకరం కదా, ఇది తగదు అంటాడు. ఇచ్చుంబతి నితంబోరు యదా లింగతి చ స్థనౌ భుంక్తే గుణమయం తత్తే వాసః శుభదశోచితం. హే ప్రియే, ఓ ప్రియురాల, గుణమయం సన్నని నూలు చేత చేయబడి సౌశీల్యం మొదలైన గుణాలతో కూడిన తే నీ యొక్క వాసః వస్త్రాలు ఒకానొక పురుషుడు నితంబూరు రెండు కటి పశ్చాద్భాగాలను రెండు తొడలను ఎత్తు ఎందువల్ల చుంబతి తాకుతోందో రెండు పదవులతో పట్టుకోవడం
యచ్చా ఎందువలనను స్తనౌ స్తనాలను ఆలింగతి ఆవరించి ఉందో కౌగలించుకోవటంలో తత్ అందువల్ల శుభదతోచితం శుభారమ్యాలైన దశ అంచులలోని నూలు దారాన్ని జ్యోతిశాస్త్ర ప్రసిద్ధాలైన శుక్రాది శుభగ్రహాల దశలను ఉచితం తగిన విధంగా భుంక్తే అనుభవిస్తున్నారు. ఇంకొక రకంగా స్పర్శ రూపమైన భోగాన్ని చేయి. ఎందుకంటే చక్కటి అంచుగల వస్త్రం నీకు ఇష్టమైనందువల్ల దాన్ని ధరించటం చేత అనే అర్థం. ఇంకొక రకంగా భోగరూపమైన సుఖం అనుభవిస్తున్నారు. శుభగ్రహాల దృష్టి లేకపోతే నీ యొక్క నితంబం మొదలైన అవయవాలను స్పృశించేటప్పుడు నాకు భోగం కానీ ఆనందం కానీ లభించదు. శుభగ్రహ దశలో మానవుడు శుభ ఫలాలు అనుభవిస్తాడన్నట్టుగా జ్యోతిశాస్త్రం చెప్పినట్లుగా నీ శరీరం కూడా జ్యోతిశాస్త్రానికి అనుగుణంగా ఉంది. ఓ ప్రియులాలా, సన్నని నూలు చేత చేయబడిన నీ యొక్క వస్త్రం నీ నితంబాలను తొడలను ఎందువల్ల తాకుతుందో, అలాగే ఎందువల్ల నీ స్తనాలను స్పర్శిస్తోందో అందువల్ల అందాలైన అంచులకు తగినట్టు స్పర్శ రూపమైన భోగాన్ని చేస్తుందని వస్త్రం వస్త్రం ఆధారంగా కవిత్వ అది అందులో భావం. రెండో భావం ఏంటి? సౌశీల్యాది గుణాలతో కూడిన ఒకానొక పురుషుడు నీ నితంబాలను రెంటిని నీ తొడలను రెంటిని ఎందువల్ల ముద్దు పెట్టుకుంటున్నాడు? జ్యోతిష్ శాస్త్రంలో ప్రసిద్ధమైన శుభగ్రహాలైన శుక్రాదుల దశలకు తగిన విధంగా స్వరత రూపమైన భోగాన్ని అనుభవిస్తా. శుభగ్రహ దృష్టి లేకపోతే నీ నితంబాది అవయవాలను స్పర్శించే భోగాన్ని అనుభవించడు కదా అని అర్థం అన్నమాట. లీన చీనాంశుకం స్వేది ధరాలోక్యం విలోకయన్ తన్నితంబం సనిస్పశ్య నినిందదిన దీర్ఘతాం. సహా ఆనరుడు స్వేదువి చెమట కలిగింది కనుక లీన చీనాంకుశం లీనా నితంబంతో అంటుకొన్న చక్కటిగా ఒక్కటిగా ఏర్పడిన చీనాంశకం చైనా పట్టు వస్త్రాన్ని ధరాలోక్య ధర కొంచెం ఆలోక్యం చూడతగిన తన్నితంబం ఆ దమయంతి యొక్క నితంబ ప్రదేశాన్ని విలోకయం చూస్తూ దిన దీర్ఘత పగటి యొక్క పొడవును అంటే బాగా పగటి ఎక్కువగా ఉన్న కాలం నిందించ. పగలు స్వరతానికి నిషేధం కనుక పగలు ఎప్పుడు వెళ్ళిపోతుందా, ఎంతసేపు ఉందా పగలు అని పగటి మీద కోపం వచ్చి ఆ నరుడు చెమట చేస తడిసి నితంబాలకి అంటుకొని పోయిందై కొద్దిగా కనపడే ఆ దమయంతి యొక్క నితంబాన్ని చూస్తూ ఆమెను సంభోగించాలనుకున్న. కానీ పగలు పొడవగా ఉండిపోవటం అంటే పగలు ఎక్కువ కాలం ఉండటం వల్ల పగటిలో స్వరతం పనికిరాదు, నిషేధం కనుక పగలు ఎప్పుడు పోయి చీకటి వస్తుందా అని నిరీక్ష చేస్తున్నా. దేశమేవ దశాంశౌసౌ ప్రియాదంతచ్చదాంతికం చకారాధరపానస్య తత్రైవాలీకచాపలం. అసౌ ఆనరుడు ప్రియాదంతచ్చదాంతికం సమీపంలోని దేశమేవా స్థానము చేత అంటే గడ్డం చేత దదంశ కొలిక తదా అలాగే తత్రైవ అక్కడనే కొరికిన ప్రదేశంలోనే అధర స్పానస్య అధర పెదవి యొక్క పానస్య పానానికి
అలీక చాపలం నిరర్ధకమైన చాపల్యాన్ అంటే ఆ ప్రదేశం నందే చుంబన కాలం అందే ఏర్పడేటువంటి ధ్వని వంటి ధ్వనిని చకారా చేసి చుంబనం రతికి ఉద్దీపం కలగటం వల్ల అది రతికి అంగంగా ఉంటుంది. పగలు సురత క్రీడ నిషిద్ధం అవటం చేత అలాగే రతికాలే ముఖం స్త్రీణాం శుద్ధమాఖేటకేశునాం అనేటువంటి స్మృతిని అనుసరించి రతికాలంలో స్త్రీలకు నోరు శుద్ధంగా ఉండటం వల్ల మరొక కాలంలో అది లేకపోవటం వల్ల పెదవిని చుంబనం చెయ్యలేదని కూడా అర్థం. నలుడు ప్రియురాలి పెదవికి సమీపం మందక సమీపంలో గడ్డం చేత కురిక ఆ ప్రదేశంలో అధరపానానికై నిరర్ధకమైన ప్రయాసపడ్డ. పగటిలో స్వరత నిషేధించటం వల్ల స్వరత కాలంలో స్త్రీలకు నోరు పరిశుద్ధంగా ఉంటుందని శాస్త్రం చెప్పటం వల్ల స్వరత ఇతర కాలంలో పరిశుద్ధంగా ఉండదు కనుక నరుడు దమయంతి పెదవిని చుంబనం చెయ్యలేదు. ఎందుకంటే ఆమె ఆ సమయంలో ఆమె పెదవి పరిశుద్ధంగా ఉండదు, వాసన కొడుతుందని అర్థం. బహుశా కామశాస్త్రం రాసినటువంటి వాడు శ్రీహర్షుడితో పరకాయ ప్రవేశం చేసి రాసినట్టుగా కనబడుతోంది ఇదంతా నాకు. నక్షమే చపలాపాంగి షోఢం స్మర శరవ్యధాం తత్ ప్రసీద ప్రసీదేతి సతాం ప్రీతామపోమ కోపయత్ హే చపలాంగి చంచలాక్షి స్మర శరవ్యధాం స్మర మన్మధుర్య శర బాణాలవర వ్యధాం దుఃఖాన్ని షోఢం ఓర్చుకోవటాన్ని నక్షమే శక్తుణ్ణి కాకపోతున్నా తత్ అందువల్ల ప్రసీద ప్రసీద ప్రసన్నురాలవు కా 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 అంటూ స్వరతానికై దయచూపు అని అర్థం. ఇలా ఉక్త చెప్పబడిందై ప్రీతామపి సంతోషించింది అయినా తాం ఆ ప్రియురాలు అకోపయత్ కోపింపచేసి పగలు సంభోగం నిషిద్ధం కనుక ఆ దాన్ని కోరటం చేత ఆమెకు కోపం వచ్చింది అన్నారు. ఓ చపలాక్షి, మన్మథ బాణాల వలన బాధ భరించలేకుండా కనుక ప్రసన్నురాలవై స్వరతానికి దయ చూపించు కచేరీగనర్థం అని చెప్పి ఆమెను పరిహాసాదులతో సంతోషపరచిన పగలు అది నిషిద్ధం కనుక నాకు ఆ కోరికను ఆమెకి ఇష్టం లేక కోపం పొందింది. నేత్రే నిషధనాధస్య ప్రియాయా వదనాంబుజం తతఃసరత్తటౌతాభ్యాం జఘనం ఘనమీయతః. నేత్రే కళ్ళ యొక్క నిషేధనాధస్య అంటే నిషధరాజైన నరుడి యొక్క నేత్రే కళ్ళు ప్రియాయా ప్రియురాలి యొక్క వదనాంబుజం ముఖ పదుమాన్ ఈయతు పొందాయి. తదహా తర్వాత స్తనతలో స్తనాల పరిసరాలు ఈయతు పొందాయి. తాభ్యాం ఆ స్తన తటాలాల నుండి ఘనం గట్టిదై జఘనం నితంబాన్ ఈయతు పొందాయి. అతడు కామపీడితుడవటం వల్ల ఈ విధంగా నేత్రాలు అనేకమైన అవయవాలపైన పడ్డాయి అన్నారు. నిషధ దేశరాజైన నరుడి యొక్క కళ్ళు కామపీడితాలై మొదట ప్రియురాలి ముఖం మీద, ముఖ కమలం మీద, తర్వాత స్థనాల మీద, తర్వాత ఆమె నితంబాల మీద పడ్డాయి. ఇచ్చధీరతయా తస్య హతవృత్తి విశంకిని జజిత్కుత్యా
జటిత్యుత్థాయ సోత్కంఠ మపమసాన స్వమసాన స్వసరత్ సఖీ. ఈ విధంగా చెప్పబడిన తస్యా నరుడి అధీరతయా కామచాంచల్యం చేత హతవృత్తి, అతడి యొక్క బలాత్కార ప్రవర్తన విశంకిని సందేహిస్తను. అసౌ ఈ దమయంతి ఝటితి వెంటనే ఉత్థాయ లేచి, అంటే నరుడి వక్షస్థలం నుండి లేచి సోత్కంఠం ఆవేశంగా సగే చెలికత్తెలను ఆస్వాన అనుసరించింది, వెళ్ళిపోయింది అక్కడి నుంచి. సుందరానికి తొందర ఎక్కువని వీళ్ళము కానిస్తుంటే సహించలేక ఇలా తన ప్రియుడైనటువంటి నరుడి కామచాంచల్యాన్ని అనుసరి అతడు స్వరతానికై తన్ను బలాత్కరిస్తాడేమో అనే భయం సంశయంతో దమయంతి వెంటనే అతని వక్షస్థలం నుండి లేచి ఉత్కంఠతో కూడిందై చెలికత్తెల వెంబడించింది. న్యవారీవ యథాశక్తి స్పందం మందం వితన్వత భైమీకుచనితంబేన నల సంభోగలోభిన. భైమీ దమయంతి నలా నలుడి సంభోగాని లోభిన కాంక్ష గల్గిన స్పందం నడకన్ మందం కొలదిగా వితన్వత చేస్తున్న, అంటే నడకను ప్రతిబంధిస్తున్న కుచ నితంబేన స్తరద్వయం చేత, నితంబేన జఘనద్వయం చేత యథాశక్తి శక్తి కొలది న్యవారీత అడ్డగింపబడిందు అన్నట్లుగా ఉంది. ఆ దమయంతి నరుడి సంభోగం కోరుతోంది అన్నట్లుగా మర్దన స్పర్శనాలు మొదలైన సంభోగాన్ని కోరుతున్న తన స్తనద్వయం చేత నితంబాల చేత యథాశక్తిగా మందగింపబడిన నడక కలిగిందా, అందువల్లే నడక మందగించిందా అన్నట్లుగా మెల్లగా నడుపుతుంటారు. అంటే స్తన జగనాలు పెద్దవిగా ఉండటం వాటి భారం చే ఆమె నడవజాలకపోవటం అనేది కానీ మర్దన స్పర్శనాది రూప సంభోగాలపై ఆమె యొక్క స్తన జగనాలు ఆశలో ఉండటం వల్ల అందుకై ఆమె యొక్క నడక మందగించందేమో అన్నట్లుగా మెల్లగా నడిచిందని కవిగారి భావం. అవి శ్రోణి ధరస్వైరాం ధత్తుం తామ శకన్నస తదంగ సంగ జస్తంభో జస్తంభో గజస్తంభో రుదోరపి. ఆ నరుడు గజ ఏనుగులను కట్టే స్తంభాల ఉరు గొప్పదైన దోరపి భుజాలు కలవాడైన తత్ ఆదమయంతి యొక్క అంగా దేహము యొక్క సంగజా స్పర్శ వలన కలిగే స్తంభ కదలిక లేకపోవటమని సాత్విక భావం కలిగిన వాడే శ్రోణిభర నితంబాల భారంచే స్వైరాం మందగమనం కలిగిన తాం ఆ దమయంతిని ధత్తుం పట్టుకోవటానికి, అంటే అడ్డగించటానికి నా శకత్ సమర్థుడు కాలేకపోయాడు. ఎందుకు? పని లేని వాడికి సహకారి సంపద ఉన్నా ప్రయోజనం లేదు. అంటే అతని భుజ బలాదుల అతడు పనిలేని వాడు అవటం వల్ల దమయంతిని నిరోధించటానికి వాడి బలమేం పనిచేయాల. ఆ నరుడు ఏనుగులను కట్టే స్తంభాల గొప్పవైన భుజాలు కలిగిన వాడైన దమయంతి యొక్క శరీర స్పర్శ చేత కదలిక లేకపోవటం అని స్తంభం అనే సాత్విక భావం కలవాడైన బిగుసుకుపోవడం.
అంటే కదలిక లేని వాడే. జగన భారం చేత మందగమనం కలిగింది. అయినా ఆ దమయంతిని అడ్డగించలేకపోయా. పనిలేని వాడి బలం మొదలైనటువంటి సహాయ సంపదలు ఉన్నా అవి పనిచేయవని చెప్తారు. ఆలింగాలింగ తన్వంగి మామిచ్చద్దగిరం ప్రియం స్మిత్వా నివృత్య పశ్యంతి ద్వారపారమగాదసౌ. అసౌ ఈ దమయంతి తన్వంగి ఓ కృశాంగి మాం నరుడనైనన ఆలింగా కౌగలించుకో. అలాగ ఇది ఇలా అర్ధగిరం ఇతరులు వెంటారనే భయంతో మాటలు సగం సగమే. ప్రియం ప్రియుడైన నరుడి స్మిత్వా మందహాసాన్ని చూసి నివృత్య వెనకకు మర పశ్యంతి చూస్తుంది. ద్వారపారం ద్వారం యొక్క పారం అవతలి భాగా అగాత్ పొంద దారం దాటింది. ఇలా దమయంతి మందగమనం చేస్తుండ నరుడామెను సంబోధించి ఓ కృశాంగి నన్ను కౌగలించుకో అని ఓ అరుస్తున్నారు. ఇతరులు వింటారేమో అని సగం సగం మాటలతో సగం స్పష్టంతో వినబడేట్లుగా ఆమెకు చెప్పి అప్పుడు ఆ దమయంతి చిరునవ్వు నవ్వి వెనక్కి మరల్ని చూస్తూ ద్వారం దాటిపోయింది కానీ లోపల రాల. ప్రియస్యా ప్రియమారభ్య తమంతూరదో నయానయ కేశే కేశాలీ నయాలిభ్యో న గంతుం న నివర్తితుం. ప్రియస్య ప్రియుడైన నరుడి అప్రియం అతిక్రమించటం అనే అనిష్ట కార్యాన్ని ఆలభ్యా చేసి తమ్ ఆ అప్రియాన్ని గురించి అత లోపల దూనయా దుఃఖించిన శలీనయ సిగ్గుపడి అనయా ఈ దమయంతి ఆలిభ్య చెలికత్తెల నుండి గంతుమపి వెళ్ళటాన్ని నశేకే శక్యంక తథా అలాగే నివర్తితం మరలటానికి కూడా అంటే ప్రియుడి దగ్గరికి మళ్ళీ రావటానికి కూడా నశేకా శక్యం కాలేక లోపల దుఃఖం ఉండటంతో చెలికెత్తెల నుండి వెళ్ళిపోవటానికి సిగ్గు వల్ల ప్రియుడి దగ్గరికి రావటానికి తిరిగి ఆమె శక్తురాలు కాకుండా పోయి. ప్రియుడైన నరుడు మాటకు వినలేక మనరుడికి మాటను వినలేకపోవడం అతిక్రమణ రూపమైన అనిష్టాన్ని కావించిన దమయంతి దాని చేత అంతరంగంలో దుఃఖం పొందింది. గడుసుతనం లేని ఆమె చెలికత్తెల నుండి వెడలిపోజాలక ఉండిపోయి. అలాగే సిగ్గుతో భర్త దగ్గర మళ్ళీ వెనక్కి రాలేక కూడా పోయింది. అకథ యదధ వంది సుందరీ ద్వాహ సవిధముపేచ్చ సలానరాయ మధ్యమహనః జయ నృప దిన యౌవనోష్మతప్తా ప్లవన జలాని పిపాసతి క్షితిస్తే అని. అధా దమయంతి వెళ్ళిపోయిన తరువాత వంది సుందరి ఒకానొక వైతాళికురా
ద్వాహ సమిధం ద్వారం యొక్క సమీపంలో దగ్గర ఉపేక్ష ఉండి నృపా మహారాజా జయ అందరికీ జయం అనగా మధ్యాహ్న సమయం అంది చెబుతూ ఆఖరహ దినం యొక్క అంటే రోజు యొక్క మధ్య భాగం అంటే మధ్యాహ్నం కావచ్చిందయ్యా. దిన యౌవనోష్మ తత్త దిన పగటి యొక్క యౌవనం తారుణ్యం యొక్క పూర్ణ అవస్థ యొక్క ఊష్మ వేడిమిచే తత్త కాల్చబడి క్షితి భూమి తే నీ యొక్క ప్లవన జలాన్ని స్నాన జలాన్ని పిపాసతే పానం చేయకోరుతుంది. తాపం దాహానికి కారణం కనుక ఇది అని నలాయా నలుడికై అకథయత్ చెప్పింది. మధ్యాహ్న స్నాన సమయం అయింది స్వామి, రండి మధ్యాహ్న స్నానం చేద్దాం. తర్వాత దమయంతి వెడిలిపోగానే వైతాళికురాలొక ఆమె ద్వారం దగ్గరకి వచ్చే రాజా జయం, మధ్యాహ్న కాలం అయిపోయింది, ఈ మధ్యాహ్నం యొక్క వేడిమి చేత భూమి తాపం చెందిందై నీ స్నాన జలాన్ని తాగాలనుకుంటోంది. అంటే నువ్వు మధ్యాహ్న స్నానం చేయాల్సిన సమయం వచ్చింది అని జ్ఞాపకం. ఉపహృతమధిగంగమంబుకంబుచ్చవి తవ వాంఛతి కేశభంగి సంగాత్ అనుభవితు అనంతరం తరంగా నమశమన స్వశ్రు మిశ్ర భావశోభాం. కించ అంతేకాక కంబుచ్చవి శంఖం వంటి చెవి తెల్లని కాంతి కలిగిన అధిగంగం గంగ నుండి ఉపహృతిం తేబడిన అంటే కలశాలతో గంగ నుండి తీసుకురాబడిన అంబుం ఉదకం తవా నీ యొక్క కేశాకురుల యొక్క భంగిం వంపు తిరిగిన చుట్టల యొక్క జుట్టు యొక్క సంగాతు స్పర్శ నుండి అనంతరం తరువాత తరంగా అంటే సమన్విత తరంగా సమ అలలతో మిట్ట పల్లాలుగా అయిన శమనస్వసురు యముడి చెల్లెలైన నల్లనైన యమునా నది యొక్క మిశ్ర భావ కలయిక చేత ఏర్పడి శోభాం సౌందర్యాన్ని అనుభవించు పొందటాన్ని వాంఛతే కోరుతోంది. శుభ్రాలైన గంగా జలాల మధ్య వంపులు తిరిగిన నల్లటి కురులను ముంచి స్నానం చెయ్యండి. మిక్కిలి శుభ్రాలైన గంగా జలాల మిక్కిలి నల్లనైన నీ కురులతో సంబంధం ఏర్పడితే ప్రయాగ క్షేత్రంలో గంగా యమునలు కలిసే శోభ ఏర్పడుతుంది అని అర్థమట. మళ్ళీ శంఖం వంటి తెల్లని కాంతి కల గంగ నుండి కలశాంతో ఉదకాలు తీసుకురాబడ్డాయి, తెచ్చారు మనవాడు. అవి నీ యొక్క వంపులు తిరిగిన నల్లటి వెంట్రుక సంబంధాన్ని పొందిన పిదప అంటే నువ్వు స్నానం చేశాక అలలతో మిట్ట పల్లాలై మిక్కిలి నల్లగా ఉండే యమునా నది యొక్క శోభను పొందుతాయి, కోరుతాయి. అంటే శుభ్రాలైన గంగా జలాల మధ్య వంపులు తిరిగిన నీ శిరోజాలను నీవిటుల వాటిలో ముంచి స్నానం చేస్తే ఆ తెల్లని గంగాజలంతో నీ నల్లని కురులకు సంబంధం ఏర్పడగా ప్రయాగ క్షేత్రంలో గంగా యమునుల కలగటం చేత ఏర్పడే శోభ కలుగుతుంది. అది ఆయన చెప్పింది. అనుభవితు అనంతరం తరంగా శమశపన స్వశ్రుమిశ్ర భావశోభం అని
కనుక ప్రయాగ క్షేత్రంలో ఏ విధంగా గంగా యమునలు కలుస్తాయి, అలాగే స్నానం చేస్తే మళ్ళీ ఆ సీన్ ఇక్కడ రిపీట్ అవుతుందయ్యా, బాగుంటుంది, ఆ శోభ కలుగుతుంది. ప్రయాగ క్షేత్రంలో గంగా యమునలు కలగటం చే శోభ ఏర్పడుతుంది, ప్రయాగ క్షేత్రం కలుగుస్తుంది. అందులో గంగ తెల్లగా యమున నల్లగా మనకు క్లియర్గా కనబడుతుంది. అంతర్వాహినిగా అక్కడ సరస్వతి అనిపిస్తుంది. గంగా నది ఉండటం చేత సరస్వతి నది కూడా అందులో ప్రవహిస్తుంది కనుక త్రివేణి. అలా 3 నదులు ఇక్కడ కలయటం చేత ఈ నదుల కూడలిని త్రివేణి సంగమం అంటారు. కనుక స్నానం దాకా వచ్చాం, మిగతా విషయాలు రేపు. స్వస్తి.